నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ఇద్దరూ ఒకే రకం. వారు నాణెనికి బొమ్మ, బొరుసులాంటివారు. అప్రజాస్వామిక విధానాలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో ఇద్దరికీ తేడా లేదు అని PCC అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. PCC అధ్యక్షునిగా పార్టీని, ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన వ్యూహాలు తనకు ఉంటాయని అన్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిందని, ఈ నెల 27 లేదా 28 కల్లా అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్న ఆయన గురువారం తాజా పరిస్థితులపై మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. బలమైన అభ్యర్థులు, సామాజిక సమీకరణాలు ఇలా అన్ని పరిగణనలోకి తీసుకునే మా పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందన్నారు. రాష్ట్రంలో 12 నుంచి 14 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభావం మసకబారింది. మాటలు చెప్పి పనిచేయకుంటే ఎంతకాలం ప్రజలు నమ్ముతారు? భారాసను ఇప్పటికే తిరస్కరించిన ప్రజలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు కూడా ఇదే రకమైన తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల ముందు అన్ని రకాల డ్రామాలకు తెరలేపుతున్నారు. లోపల మాత్రం పరస్పరం సహకరించుకుందాం అన్నట్లుగా మొత్తం వ్యవహారం నడుస్తోంది. పార్టీ పని, ప్రభుత్వ పనిలో స్పష్టమైన తేడా ఉంటుంది. మనది ఫెడరల్ వ్యవస్థ, ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకు బాధ్యత వహిస్తారు. కాబట్టే ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన్ను కలిసా. పెద్దన్న అని సంబోధించా. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రధానమంత్రిగా వచ్చారు, ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్పా, రాష్ట్రానికి ఏమేం కావాలో కోరా అని తెలిపారు. మరియొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.